తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం వద్ద ఓ భక్తుడు డ్రోన్ ఎగరేశాడు. డ్రోన్తో శిలాతోరణం వద్ద విజువల్స్ తీస్తున్న భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, తిరుమలలో భద్రతా పరంగా కూడా కొన్ని కఠిన ఆంక్షలను టీటీడీ అమలు చేస్తా ఉంది. తిరుమలకు ఉన్నటువంటి థ్రెట్లు నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కొన్నిటి వాడకుండా కూడా టీటీడీ ఎప్పటి నుంచో కూడా నిషేధం విధించింది. అందులో భాగంగా తిరుమలలో డ్రోన్లు ఎగరేయడానికి కూడా టీటీడీ గత కొద్ది సంవత్సరాల క్రితమే కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి ఓ భక్తుడు తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శిలాతోరణం వద్ద యథేచ్ఛగా డ్రోన్లు కూడా ఎగరవేసి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చిత్రీకరించడం కూడా భద్రతా వైఫల్యం బట్టబయలు చేసింది. శిలాతోరణం ప్రాంతంలో భద్రతా విధులు నిర్వర్తిస్తూ కూడా భద్రతా సిబ్బంది ఉంటారు. అయితే అక్కడ ఓ భక్తుడు వచ్చి డ్రోన్ తో అక్కడ చిత్రీకరణ చేస్తున్నప్పుడు కూడా భద్రతా సిబ్బంది పట్టించుకుపోవడం కూడా విమర్శలకు దారితీస్తా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే టీటీడీ భద్రతా అధికారులు సీరియస్ గా కూడా పరిగణించారు. ఈ డ్రోన్ విజువల్స్ తీసినటువంటి వ్యక్తి ఎవరు అన్న కోణంలో కూడా ప్రస్తుతం భద్రతా అధికారులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్.